హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో నేను ఫిజికల్ మ్యాప్ చూపిస్తానని చెప్పాను కదా, నేను మిస్ అయ్యాను. సో ఇదిగోండి లాస్ట్ పేజ్లో ఇచ్చారు, ఇది ఫిజికల్ మ్యాప్. ఫిజికల్ మ్యాప్ అంటే దీంట్లో మొత్తం మౌంటైన్స్, రివర్స్ ఇవన్నీ మెన్షన్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఫిజికల్ మ్యాప్ ఈజ్ డిఫరెంట్, పొలిటికల్ మ్యాప్ ఈజ్ డిఫరెంట్. ఇది పొలిటికల్ మ్యాప్. ఇక్కడ చూసారు కదా స్టేట్స్ ఇంకా కంట్రీస్ అన్నీ మార్క్ అయ్యి ఉన్నాయి. దిస్ ఈజ్ ఫిజికల్ మ్యాప్. ఫిజికల్ మ్యాప్లో ఇక్కడ హిమాలయాస్ అనేవి మార్క్ అయ్యి ఉన్నాయి. ఈ బ్రౌన్ మొత్తం, ఈ బ్రౌన్ షేడ్ అంతా మౌంటైన్సే. ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే హిందూకుష్ మౌంటైన్స్ అని మెన్షన్ చేశారు. ఇటువైపు అంతా రైట్ సైడ్ అంతా ఈ హిమాలయాస్ ఉన్నాయి. ఈ హిమాలయాస్లో డిఫరెంట్ డివిజన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ మీకు ఫ్యూచర్ క్లాసెస్లో వస్తాయి, ప్రస్తుతానికి మీకు ఏం అవసరం లేదు. సో ఈ బ్రౌన్ షేడ్ వచ్చేసరికి హిమాలయాస్. ఇది చూసారు కదా, ఇది ఒక కర్వ్ తీసుకుని ఇటువైపు కూడా బెండ్ అయ్యి హిందూకుష్ లాగా వెళ్ళినాయి. సో ఇదంతా మనకి న్యాచురల్ బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది అని మనం చెప్పుకున్నాము హిమాలయాస్ అనేవి. సో ఎవరైనా ఇవి క్రాస్ చేసి మౌంటైన్స్ మన ఇండియాలోకి రావడం అనేది చాలా చాలా కష్టం కదా, అలా మనకి న్యాచురల్ బ్యారియర్స్ లాగా యాక్ట్ చేస్తున్నాయి హిమాలయాస్. ఇక్కడ వెస్ట్లో వచ్చేసరికి అది నార్త్ అనమాట. ఇక్కడ వెస్ట్లో వచ్చేసరికి మనకి గ్రేట్ ఇండియన్ డెజర్ట్, థార్ డెజర్ట్ అనేది ఉంది రాజస్థాన్లో. ఈ వెస్ట్లోనే కిందకు వచ్చేస్తే మనకి అరేబియన్ సీ కూడా ఉంది వెస్ట్లో. నెక్స్ట్ సౌత్లో వచ్చేసరికి ఇండియన్ ఓషన్ అండ్ ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్. ఈస్ట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి, వెస్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, నార్త్ అంటే పైన, సౌత్ అంటే కింద. సో నార్త్లో హిమాలయాస్ యాక్సెస్ న్యాచురల్ బ్యారియర్స్, వెస్ట్ సైడ్ థార్ డెజర్ట్ అండ్ అరేబియన్ సీ, సౌత్ ఇండియన్ ఓషన్ అండ్ ఇన్ ద ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్. సో దిస్ ఈస్ ద ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసరికి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటే ఇక్కడ గమనించండి అని చెప్పి అడిగారు కదా. సో హారిజాంటల్ అన్నీ లైన్స్ అన్నీ ఏంటి, లాటిట్యూడ్స్. ఈ లైన్స్ అన్నీ హారిజాంటల్గా ఉండే లైన్స్ అన్నీ లాటిట్యూడ్స్ అన్నమాట. ఇట్లా నిలువుగా ఉండే వర్టికల్గా ఉండే లైన్స్ అన్నీ లాంగిట్యూడ్స్. మనకి ఇది 6th క్లాస్లోనే వచ్చింది కదా. మనకి ఏదన్నా ప్లేస్ మార్క్ చేయాలంటే బోత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ రెండు మార్క్ చేస్తేనే ఆ స్పెసిఫిక్ ప్లేస్ అనేది మ్యాప్ అవుతుంది. ఓకే ఓకే, విల్ గో టు ద గ్యాంగ్జెటిక్ ప్లేన్స్. లాస్ట్ క్లాస్లో ఇక్కడి వరకు స్టాప్ చేసాము. సో కంటిన్యూయింగ్ విత్ ద Gangetic plains. As we moved southwards from the Himalayas, we reached the vast and fertile Gangetic plains. ఈ గంగా మైదాన తీరా ఉంది కదా, అది హిమాలయ వెంటనే ఉంటుంది. నెక్స్ట్ హిమాలయాస్ అయిపోయింగానే ఈ ప్లేన్స్ అనేవి ఉంటాయి. ఈ ప్లేన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హిస్టరీ అండ్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఈ రివర్స్ దగ్గరే సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయింది అని. నైల్, అట్లాగే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండియాలో. నెక్స్ట్ దీస్ ప్లేన్స్ ఆర్ నరిష్డ్ బై మైటీ రివర్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద హిమాలయాస్. ఈ ప్లేన్స్ ఎట్లా ఫామ్ అయినాయి, మైటీ రివర్స్ వల్ల, ఈ అవి తీసుకొచ్చిన సెడిమెంట్స్ వల్ల ఇలా డిపాజిట్ అయ్యి ఒక మైదానాలు అనేవి ఏర్పడినాయి, ఈ ప్లేన్స్ అనేవి ఫామ్ అయినాయి, ప్రొవైడింగ్ ఏ వైటల్ లైఫ్ లైన్. నెక్స్ట్ లైఫ్ లైన్ ఏంటిది, వాటర్. ద గంగా, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్స్. మెయిన్గా మనకి నార్దర్న్ ప్లేన్స్లో 3 మేజర్ రివర్ సిస్టమ్స్ ఉన్నాయి, గంగా, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర, అలాంగ్ విత్ దేర్ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ ట్రిబ్యూటరీస్. చాలా రివర్స్ అనేవి వీటిల్లో కలుస్తాయి అన్నమాట, వాటినే ట్రిబ్యూటరీస్ అని అంటాము. అవి కూడా ఎన్రిచ్ ద సాయిల్ విత్ మినరల్స్. ఈ రివర్ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ సాయిల్లో ఉన్న మినరల్స్ని ఎన్రిచ్ చేస్తాయి, యాడ్ చేస్తాయి మినరల్స్ అన్నీ సాయిల్కి, మేకింగ్ ద రీజన్ హైలీ ఫర్టైల్ అండ్ ఐడియల్ ఫర్ అగ్రికల్చర్. ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుంది, మనకి చక్కగా పంటలు పండుతాయి అన్నమాట. మంచిగా మినరల్ ఉంటే, సాయిల్ బాగుంటే అగ్రికల్చర్ చాలా బాగుంటుంది కదా, అలా అన్నమాట. ద రివర్స్ బ్రింగ్ విత్ దెమ్ మినరల్స్ దట్ ఎన్రిచ్ ద సాయిల్. ఈ మినరల్స్ ఎలాంటి మినరల్స్, సాయిల్కి మంచిగా
వాటి యొక్క ఈ ప్లాంట్స్ పెరగడానికి చాలా చాలా అవసరమయ్యే మినరల్స్ అన్నమాట. ఎనేబ్లింగ్ అబండెంట్ అగ్రికల్చర్, చాలా వ్యవసాయము మనము చేసుకోవడానికి అవి దోహదపడుతుంది. రివర్స్ ఆర్ ఆల్సో ఏ సోర్స్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. మనం లాస్ట్ టైం చూసాము జాగ్ ఫాల్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాయని. మనకి ఇట్లాగే రివర్స్ మనం ఎక్కడి నుంచి అయితే పడుతున్నాయో ఆరిజిన్ దగ్గర అది అంత హైట్ నుంచి పడడం వల్ల ఆ ఎనర్జీని మనము ఎలక్ట్రిసిటీగా టర్బైన్స్ని యూజ్ చేసుకొని మనము ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటున్నామని మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాము. సో ద రివర్స్ ఆర్ సోర్స్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. ఏ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ లివ్స్ ఇన్ దీస్ ప్లేన్స్. పాపులేషన్స్ ఆల్మోస్ట్ మనము 6th క్లాస్లో చెప్పుకున్నాం ఎంత 40 crores ఆల్మోస్ట్ గంగా ప్లేన్స్లోనే ఉంటున్నారు కదా. అంటే ఎంత జనాభా అనేది ఈ ప్లేన్స్ దగ్గర ఉంటున్నారు ఒకసారి ఆలోచించుకోండి. కంపేర్డ్ టు ప్లాటూస్ అండ్ మౌంటైన్స్, ప్లేన్స్లోనే ఎక్కువ మంది జనాలు ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చేశారు, ఒకసారి చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పిక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎన్సీఆర్టీ. మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ప్లేన్స్. సో మోడర్న్గా ఏంటి, ట్రాక్టర్స్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఏరియల్ వ్యూ ఆఫ్ ఢిల్లీ విత్ రివర్ యమునా ఆన్ టాప్ రైట్. ఓకే, సో ఇక్కడ మీకు యమునా నది ఉంది, ఇది ఢిల్లీ ఏరియల్ వ్యూ అన్నమాట టాప్ రైట్లో. సో దిస్ ఇస్ యమునా అన్నమాట. నెక్స్ట్ మల్టీ క్రాపింగ్ ఇన్ ఉత్తరప్రదేశ్. మల్టీ క్రాపింగ్ అంటే చాలా రకాల పంటలు ఒకటే ల్యాండ్ పీస్లో పండితే దాన్ని మల్టీ క్రాపింగ్ అంటారు. ఓకేనా, డిఫరెంట్ పంటలు. సో ఈ ఏరియాలో ఒక పంట కనిపిస్తోంది, ఈ ఏరియాలో ఇంకొకటి కనిపిస్తోంది కదా. సో 2 డిఫరెంట్, ఇది ఒక కలర్లో ఉంది, ఇది ఒక కలర్లో ఉంది, అటువైపు వేరేది ఉంది. మల్టీ క్రాపింగ్ ఇన్ ఉత్తరప్రదేశ్. రూరల్ ఉమెన్ వర్కింగ్ ఇన్ ఏ ప్యాడీ ఫీల్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ మనకి ప్యాడీకి ఫేమస్ కదా. ఇక్కడ చూసారు కదా వరి పంట ఎలా పెడుతున్నారో ఇక్కడ. The flat land of northern plains has allowed for the development of an elaborate transportation network. సో ఈ ప్లేన్స్ సాఫీగా ఫ్లాట్గా హాయిగా ఉంటాయి కాబట్టి మనకి డెవలప్మెంట్ పర్పస్కి కానీ తర్వాత వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ లైక్ మనం ఈ ప్లేన్స్ అయితే మనకి హ్యాపీగా రైల్వేస్ కానీ రోడ్వేస్ కానీ హాయిగా వెళ్తాయి అన్నమాట. అదే మనకి మౌంటైన్ ఏరియాలో చాలా కష్టం కదా కంపేర్డ్ టు ప్లేన్స్. Road and railway networks facilitate the movement of people and goods over long distances. అదే కదా మనం చెప్పుకుంటున్నాం, రోడ్ అండ్ రైల్వేస్ మనకి ఈజీగా మూమెంట్కి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి చాలా చాలా దూరాలు వెళ్ళడానికి కూడా హాయిగా ఉంటాయి. నెక్స్ట్ యాజ్ యూ విల్ సీ ఇన్ టేపెస్ట్రీ ఆఫ్ ద పాస్ట్ చాప్టర్స్, the Ganga, the Brahmaputra and other rivers have been used for millennia for travel and trade. మనకి ఈ రివర్ సిస్టమ్స్ గంగా కానీ బ్రహ్మపుత్ర కానీ ఏ రివర్ సిస్టమ్ అయినా కానీ మనకి ట్రావెల్కి ప్లస్ ట్రేడ్కి ఎన్నో యుగాల నుంచి యూజ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ గంగా ప్లేన్స్. మనం ఏమేమి ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నాం, రైల్వేస్ యూజ్ చేస్తున్నాం కదా ఈ గంగా ప్లేన్స్ మీదే. నెక్స్ట్ ఇదేమో గంగా నదిలో ఎలా యూజ్ చేస్తున్నాము, షిప్స్ ఇవన్నీ. సో వాటర్ ట్రాన్స్పోర్ట్, ఇది రోడ్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. నెక్స్ట్ మోస్ట్ రివర్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ గాడెసెస్. గంగా, గంగమ్మ తల్లి, యమున, కావేరి, ఇట్లా మనం గాడెసెసే కదా మనకి రివర్స్ నేమ్స్ అన్నీ. ద నేమ్ ఆఫ్ బ్రహ్మపుత్ర హవెవర్ మీన్స్ ద సన్ ఆఫ్ బ్రహ్మ. కానీ బ్రహ్మపుత్ర మాత్రం ఒక్కటే మనకి, మిగతావన్నీ గాడెస్ దేవతల పేర్లే కదా. బ్రహ్మపుత్ర ఒకటి వచ్చేసరికి ఏంటి, ద సన్ ఆఫ్ బ్రహ్మ అని అర్థం అనమాట. బ్రహ్మపుత్ర బ్రహ్మ యొక్క పుత్రుడు అంటే కొడుకు అని అర్థం. దిస్ రివర్ గెట్స్ బిగ్గర్ డ్యూరింగ్ సమ్మర్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రైయింగ్ అప్. కెన్ యూ గెస్ వై?
ఈ రివర్ అంట సమ్మర్ వచ్చేసరికి అసలు డ్రై అవ్వడం పక్కన పెడితే చాలా పెద్దగా అయిపోతుందంట ఈ రివర్. ఎందుకని అని అడుగుతున్నారు. మీకు తెలుసా? ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అనమాట. సమ్మర్లో మనకి స్నో అనేది మెల్ట్ అవుతుంది కదా, ఇక్కడ కూడా ఇదే అనమాట ప్రాబ్లం. ఈ స్నో అనేది మెల్ట్ అయిపోయి ఈ రివర్స్ని ఫీడ్ చేసేస్తున్నాయి. సో ఓవర్గా వాటర్ అనేది ఉంటున్నాయి దాని డ్రైయింగ్ అప్ బికాస్ ఆఫ్ ద గ్లేషియర్స్ మెల్టింగ్ అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఈ అస్సాం అండ్ ఈ ఏరియాలో అరుణాచల్ ప్రదేశ్ ఈ ఏరియాలో సమ్మర్లో బికాస్ ఆఫ్ మాన్సూన్ అనమాట చాలా రెయిన్ అనేది ఇక్కడ పడుతుంది. ఈ రెయిన్ వల్ల కూడా ఈ రివర్స్ అనేవి ఇంకా వాల్యూమ్ యాడ్ అవుతున్నాయి. సో 2 మెయిన్ రీజన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్రహ్మపుత్రకి ఎందుకు సమ్మర్లో డ్రై అవ్వకుండా ఎందుకు వస్తుంది అంటే గ్లేషియర్స్ అన్నీ సమ్మర్లో మెల్ట్ అయిపోయి రివర్కి యాడ్ అవ్వడము. ఇంకొకటి వచ్చి ఆ ఏరియాలో మాన్సూన్ అనేది చాలా హెవీగా రెయిన్ఫాల్ అనేది ఉండడం వల్ల ఆ వాటర్ కూడా ఈ రివర్కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ లెట్స్ ఎక్స్ప్లోర్. నోటీస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైటింగ్ ఇన్ ద ప్లేస్. వాట్ కుడ్ బి ద రీజన్ ఆఫ్ దిస్ కాన్సన్ట్రేషన్? ఆబ్వియస్గా ప్లేన్స్లో జనాభా అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అవసరం కాబట్టి లైటింగ్ అనేది ఉంది కాబట్టి ఇది మనం ఇలా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ నార్దర్న్ ప్లేన్స్ గ్రే లాంగూర్ సిట్స్ ఆన్ ఏ వుడెన్ బీమ్ ఇన్ బాంధవ్గర్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. ఈ బాంధవ్గర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. దాంట్లో అది కూడా నార్థరన్ ప్లేనే కదా, ప్లేన్ కిందకే వస్తుంది. అక్కడ లాంగూర్ అనమాట. ఇది చక్కగా దాని మీద కూర్చొని చూడండి వుడెన్ బీమ్ మీద. ద మెజెస్టిక్ టైగర్ దట్ వాజ్ వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. సో ఈ టైగర్ అనేది ఎక్స్టింక్షన్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఈ స్పీషీస్ మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి. సో మన గవర్నమెంట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ చేసింది టు ప్రొటెక్ట్ tigers anamata, has supported the return of the tiger to its habitat. Next, the Indian gharial, an adult is between, చూసారు కదా ఇది ఘరియల్ అనమాట. ఎంత లాంగ్ ఉంది చూసారు కదా, 4.5 meters ఉంది. దిస్ రెప్టైల్ ఈజ్ ఆన్ వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. ఇది కూడా ఎక్స్టింక్షన్లోనే అవ్వడానికి, ఎక్స్టింక్ట్ అయిపోవడానికి అవుతుందన్నమాట ఈ స్పీషీస్ కూడా. సో ఇది కూడా మనం కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏదైనా స్పీషీస్ అంతరించిపోతుంది అంటే ఒకానొక రోజు మనిషి స్పీషీస్ కూడా అంతరించిపోతుంది అని అర్థం. అది అంతరించిపోతుంది కదా, మనకెందుకు అని అనుకుంటే అది చాలా ప్రమాదం అన్నమాట. ఏ పీకాక్ అండ్ పీహెన్. ద ఇండియన్ పీకాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్. వెరీ నైస్. నెక్స్ట్, ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ ఆర్ థార్ డెజర్ట్. ఇఫ్ యూ మూవ్ వెస్ట్వర్డ్, ఇందాక మనం చూపించాం కదా మ్యాప్లో, వెస్ట్ సైడ్ ఏముంది, రాజస్థాన్లో థార్ డెజర్ట్ ఉంది కదా. ఇదేంటి, ఎల్లోయిష్ ఏరియా. ఇక్కడ చూడండి, ఇది శాండ్ డ్యూన్స్ ఆఫ్ థార్ డెజర్ట్. ఇసుక అనమాట ఇది, శాండ్ డ్యూన్స్. అవి చూసారు కదా ఒక్కొక్క షేప్లో ఉన్నాయి, ఇవన్నీ యూ షేప్లో ఉంటాయి. ఇక్కడ ఏ వాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ గోల్డెన్ డ్యూన్స్. అసలు అది ఒక గోల్డ్ బంగారంలా మెరిసిపోతుంది కదా. రగ్గడ్ టెరైన్, రఫ్గా ఉంది అదంతా టెరైన్. అండ్ వైడ్ ఓపెన్ స్కై. అసలు మీకు అక్కడ ఏమన్నా కనిపిస్తుందా, స్కైను ఇది తప్పితే? అలా అన్నమాట. నెక్స్ట్, లెట్స్ ఎక్స్ప్లోర్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎ శాండ్ డ్యూన్? వైల్ మౌంటైన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రాక్ అండ్ దేర్ షేప్ ఈస్ ఫిక్స్డ్. వై డూ యూ థింక్ శాండ్ డ్యూన్స్ ఆల్సో హ్యావ్ సిమిలర్ షేప్ ఈవెన్ దో దే ఆర్ మేడ్ ఆఫ్ శాండ్? ఇక్కడ ఈ శాండ్ డ్యూన్ షేప్ ఏంటి అని అడుగుతున్నాడు. సెకండ్ వచ్చేసరికి మౌంటైన్స్ రాక్తో కదా ఉండేది, దాని షేప్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ ఈ శాండ్ డ్యూన్స్ ఒక్క షేప్ కూడా మీకు సిమిలర్గానే కనిపిస్తోంది. ఎందుకని? ఇది శాండ్తో తయారయ్యేది అయినా కానీ ఒకేలా మీకు ఎందుకు అనిపిస్తోంది అని అడుగుతున్నాడు. దానికి మీరేం చెప్తారు? ఇక్కడ మనకి కొండలును ఇది ఒకేలాగానే కనిపిస్తున్నాయి అర్ధచంద్రాకారంలో కదా. ఎందుకు అంటే గాలి అనేది కంటిన్యూస్గా వీస్తూనే ఉంటుంది ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి.
అది అలా ఒకవైపు నుంచి ఇంకోవైపుకి వేయడం వల్ల ఒక చోట కుప్పలాగా ఈ ఇసుక కణాలన్నీ ఒక కుప్పలాగా ఏర్పడిపోయి ఒక కొండలాగానే తయారవుతున్నాయి అర్ధచంద్రాకారంలో. అందుకని మనకి ఇవి కూడా మనకి మౌంటైన్స్ లాగానే కనిపిస్తాయి అన్నమాట, యూ షేప్లో, క్రిసెంట్ షేప్లో, బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ యాక్షన్ ఆఫ్ ద విండ్. జైసల్మీర్, ద గోల్డెన్ సిటీ లొకేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ థార్ డెజర్ట్ ఇన్ ఇండియా. థార్ డెజర్ట్ మధ్యలో మనకి గోల్డెన్ సిటీ ఏంటి, జైసల్మీర్ ఉంది. ఈ జైసల్మీర్ ఫోర్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో యాడ్ చేశారనమాట. వెన్ ద విండ్ షిఫ్ట్స్ అండ్ షేప్స్ ద శాండ్ ఇన్ టు హిల్ లైక్ ఫార్మేషన్, దాకా చెప్పాను. సమ్టైమ్స్ ఈజ్ రైజ్ యాజ్ హై యాజ్ 150 meters. అట్లా వేస్తూ వేస్తూ ఒకదాని మీద ఒకటి కుప్పలాగా వేసి అది 150 meters హైట్ వరకు కూడా వెళ్తుందన్నమాట. ద థార్ ఈజ్ ఏ వాస్ట్ యారిడ్ రీజియన్. ఇది ఒక డ్రై రీజియన్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ఇట్ లైస్ విత్ ఇన్ ఇండియా, స్పానింగ్ ద స్టేట్స్ ఆఫ్ రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా. ఈ ఏరియాలోనే ఉంటుంది. నెక్స్ట్, ద డిజర్ట్ యాక్ట్స్ యాజ్ న్యాచురల్ బ్యారియర్ డ్యూ టు హార్ష్ కండిషన్స్ దట్ డెటర్ హ్యూమన్ అండ్ యానిమల్ మూమెంట్. ఇది కూడా ఒక న్యాచురల్ బ్యారియర్ లాగానే సేమ్ లైక్ హిమాలయాస్ యాక్ట్ చేస్తుంది. ఇంక్లూడింగ్ వెరీ హై డే టైమ్ టెంపరేచర్స్ అండ్ కోల్డ్ నైట్స్ యాజ్ వెల్ యాజ్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు వాటర్. ఇక్కడ వెరీ హై డే టైంలో ఏమో చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి, నైట్ టైంలో ఏమో విపరీతమైన చలిగా ఉంటుంది. రెండు ఎక్స్ట్రీమ్సే ఉంటాయి అన్నమాట ఇక్కడ డిజర్ట్లో. వాటర్ కూడా ఉండదు. మోర్ ఓవర్, పీపుల్ లివింగ్ ఇన్ ద థార్ హ్యావ్ అడాప్టెడ్ దర్ వే ఆఫ్ లైఫ్ టు ద ప్లేస్. నేను చెప్పాను కదా, మనిషి ఎటువంటి పరిస్థితికైనా అనుగుణంగా పడిపోతాడు అనమాట, అలా అనమాట. సో ఇక్కడ డెజర్ట్లో కూడా వే ఆఫ్ లైఫ్ని చూస్ చేసేసుకున్నాడు, ఎలా ఉండాలి, అక్కడ ఎలా బ్రతకాలి అని. ఫుడ్ హ్యాబిట్స్, క్లాతింగ్, లైఫ్ స్టైలు, ఈ హార్ష్ కండిషన్స్కి ఎలా అయితే బ్రతకాలి అన్నీ మనిషికి తెలియదు ఏది లేదు కదా, అలా అనుగుణంగా మారిపోయాడు, మలుచుకుంటాడు ఎక్కడైనా కానీ. క్యామెల్ వెండర్ అట్ పుష్కర్ మేళా. ఉమెన్ ఫెచ్చింగ్ వాటర్ ఫ్రమ్ ఏ సోర్స్ ఫార్ అవే ఫ్రమ్ ద హోమ్. సో ఇక్కడ చూసారు కదా, బిందెల మీద బిందెలు అలా పెట్టుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క బిందె నింపుకుని వచ్చి మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళాలి అంటే అదంతా అసలే డే టైము మాడిపోతారనమాట అలా పెట్టుకునేసరికి. అందుకని ఈ కొంతమంది అయితే ఒక్కొక్కటే పెట్టుకున్నారు. యాక్చువల్లీ 3-4 బిందెలు పెట్టేసుకొని అలా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి అట్లా పెట్టుకుంటారనమాట. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఇన్ ద హ్యామ్లెట్. నెక్స్ట్, ఇక్కడ దీంట్లో ఇలా వెల్లాగా రెయిన్ వాటర్ అనేది దాంట్లో స్టోర్ అయ్యేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ ఈజ్ స్కేర్స్ ఇన్ డెజర్ట్. మామూలు చోట్లే మంచినీళ్ళు దొరకడం తక్కువైపోతుంది ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి, క్లైమేటిక్ కండిషన్స్కి. ఇంకా డిజర్ట్లో అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, అసలే స్కేర్స్గా ఉంటుంది, ఇప్పుడు ఇంకా ఘోరం అయిపోయింది. ఉమెన్ ఆఫెన్ నీడ్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ టు ఫెచ్ వాటర్ ఫర్ దేర్ ఫ్యామిలీస్. అసలు చాలా దూరాలు నడిచి వెళ్ళి ఒక బిందె నీళ్ళ కోసం చాలా దూరం నడుస్తారు వాళ్ళు. సో ద ట్రెడిషనల్ మెథడ్ ఫర్ క్లీనింగ్ యుటెన్సిల్స్ ఈజ్ టు స్కోర్ దమ్ విత్ శాండ్ అంటిల్ దే ఆర్ క్లీన్. ఏ లిటిల్ వాటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ లైట్ రిన్స్. కొంచెం వాటర్ వాడుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. ద వాటర్ యూజ్డ్ ఫర్ రిన్సింగ్ ఈజ్ రీయూజ్డ్ ఫర్ వాటరింగ్ ఏ ప్లాంట్. అది మళ్ళీ ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా క్లీన్ చేసిన వాటర్ మళ్ళీ ప్లాంట్స్కో దేనికో దానికి యూజ్ చేస్తారు. సో ద నెక్స్ట్ టైం యూ లీవ్ ద ట్యాప్ రన్నింగ్, రిమెంబర్ దట్ పీపుల్ ఆఫ్ థార్ డెజర్ట్. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా వాటర్ వేస్ట్ చేస్తుంటే వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. అయ్యో పాపం వాళ్ళకి వాటర్ లేదు కదా, మనమేమో ఇలా వాటర్ వేస్ట్ చేసేస్తున్నాము అని చెప్పేసి. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ వాటర్. వాటర్ ఈజ్ ఎ న్యాచురల్ రిసోర్స్, మనం అది సేవ్ చేయాలి. రాజస్థాన్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ ఇట్స్ ఇంజనీరియస్ వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్. అక్కడ మనకి ఎక్కడైతే లేదో వాటర్ దాన్ని కన్జర్వ్ చేసుకోవడానికి మనం ప్రాక్టీసెస్ని స్టార్ట్ చేయాలి కదా. టాంకా ఆర్ కుండ్స్ ఇందాక మనం చూసాం కదా, దాంట్లో అలా వాటర్ అనేది సేవ్ చేస్తున్నారు. దీస్ ఆర్ స్పెషల్ వాటర్ కలెక్షన్ సిస్టమ్స్ దట్ స్టోర్ రెయిన్ వాటర్ ఆఫెన్ ఫర్ డ్రింకింగ్. ఇట్లా రెయిన్ వాటర్ అనేది స్టోర్ చేస్తున్నారు. ద ఆరవల్లి హిల్స్. నెక్స్ట్ దానికి వచ్చేసాము.
ఓకే. ట్రేస్ యువర్ పాత్ స్లోలీ ఫ్రమ్ ద థార్ డెజర్ట్ టువర్డ్స్ ద ఈస్ట్. డు యూ సీ ద అరవలి హిల్స్? మళ్ళీ ఒకసారి ఆ మ్యాప్కి వెళ్ళిపోదాము. మీరు ఇక్కడ ఈ చాప్టర్ అంతా మళ్ళీ మ్యాప్ దగ్గరికి వెళ్ళి ఏ ఏరియా ఎక్కడుంది అనేది మ్యాప్ చేసుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఆరవల్లి హిల్స్ ఎక్కడ ఉన్నాయో మ్యాప్లోకి వెళ్ళి. ఇదిగోండి చూడండి, ఫిజికల్ మ్యాప్ దగ్గరకు వచ్చేసాం. మళ్ళీ గ్యాంజెటిక్ ప్లేన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇట్లా ప్యారలల్గా ఉన్నాయి హిమాలయాస్కి ప్యారలల్గా. నెక్స్ట్ లెఫ్ట్ వచ్చేసరికి మనకి గ్రేట్ ఇండియన్ డెజర్ట్ ఉంది, దాని కిందనే ప్యారలల్గా మళ్ళీ ఆరావళీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దాని కింద మాల్వా ప్లాట్యూ ఉంటుంది. ఇంకా అట్లా చూద్దాం నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో ఈ చాప్టర్లో. ఓకే, సో హిమాలయాస్, గ్యాంజెటిక్ ప్లేన్, థార్ డెజర్ట్, నెక్స్ట్ ఆరావళీస్ దాకా వచ్చాము. గోయింగ్ బై, ఆరావళీస్ ఆర్ అమాంగ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్లోనే చాలా చాలా ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఏవి అంటే ఆరావళీసే. హిమాలయాస్ కాదు, హిమాలయాస్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఏవి మన ఇండియాలో, వరల్డ్లోనే ఓల్డెస్ట్ అంట ఇవి ఆరావళీస్. ఓకే, ఎంత ఓల్డ్ ఇది? 2.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. సో చూసారు కదా, ద రేంజ్ హ్యాస్ మెనీ పీక్స్ అండ్ రిడ్జెస్. ఆల్దో ఇట్స్ హైయెస్ట్ పీక్ మౌంట్ అబు అనేది హైయెస్ట్ పీక్ దీంట్లో ఆరావళీస్లో. ఎంత హైట్ ఉంది అది? 1700 మీటర్స్. చాలా చాలా తక్కువ హైటే యాక్చువల్లీ. హిమాలయాస్ ఎంత రేంజ్ అవి? 8000, 6000 అట్లా ఉంటే ఆ రేంజ్. సో ఇది 1700 మీటర్సే, బట్ ఇది హైయెస్ట్ పీక్. మౌంట్ అబు అనేది హైయెస్ట్ పీక్ ఆరావళీస్లో, గుర్తుపెట్టుకోండి. మిగతావి హైయెస్ట్ పీక్ 1700 ఉంటే మిగతావి హిల్స్ ఎంత హైట్ ఉండొచ్చు? 300 to 900 meters అంట. ఈజంట్ ఇట్ ఫ్యాసినేటింగ్ దట్ ఎ డ్రైవ్ ఆఫ్ అబౌట్ 4.5 hours కెన్ టేక్ అస్ ఎక్కడికి? ఫ్రమ్ మౌంట్ అబు ఇన్ ద ఆరావళీస్ టు జోధ్పూర్ ఇన్ ద థార్. సో దాని కిందనే కదా, థార్ డెజర్ట్ కిందే కదా ఆరావళీస్ ఉంది. సో 4.5 hours వెళ్ళిపోవచ్చు అంట. అది ఆరావళీస్ నుంచి ఆ థార్ డెజర్ట్కి. వెరీ నైస్ కదా. ఇది ఆరావళీస్. జస్ట్ బియాండ్ దిస్ రేంజ్ ద థార్ డెజర్ట్ బిగిన్స్. ఏ పార్ట్ ఆఫ్ ఆరావళీస్ సీన్ ఫ్రమ్ స్పేస్, రైట్ సైడ్. ఇది స్పేస్ నుంచి చూసినప్పుడు చూసారు కదా, ఈ బ్లాక్ గీతలు ఆరావళీస్. నెక్స్ట్, ద ఆరావళీస్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ షేపింగ్ ద జియోగ్రఫీ అండ్ క్లైమేట్ ఆఫ్ నార్త్ వెస్టర్న్ ఇండియా. ఈ ఆరావళీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అక్కడ వర్షానికి కానీ, క్లైమేట్ కానీ, అక్కడ పరిస్థితులకు కానీ ఈ ఆరావళీస్ అనేవి ప్లేస్ ఏ వైటల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అంట. వన్ ఆఫ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ న్యాచురల్ బ్యారియర్ ప్రివెంటింగ్ ద థార్ డెజర్ట్ ఫ్రమ్ ఎక్స్పాండింగ్ ఫర్దర్ ఈస్ట్వర్డ్. అదే కనుక ఇది లేకపోతే ఈ థార్ డెజర్ట్ అంతా ఇట్లా పెరిగిపోతూ ఇటువైపు కూడా పెరిగిపోయేది. సో ఇది ఆరావళీస్ అనేది ఆ డెజర్ట్ని స్టాప్ చేసేసింది అక్కడితో, ఇక్కడ వరకే అన్నట్టు. ద ఆరావళీస్ రిచ్ ఇన్ మినరల్స్ లైక్ మార్బల్స్, ఓల్డెస్ట్ మౌంటైన్స్. దీంట్లో చాలా మినరల్స్ ఉన్నాయి. మార్బుల్, గ్రానైట్, జింక్, కాపర్. దీంట్లో మైనింగ్ అనేది జరుగుతుంది ఆబ్వియస్గా, అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఫర్ సెంచురీస్. ఇన్ఫ్యాక్ట్ ఎవిడెన్స్ ఫ్రమ్ ఇట్స్ ancient mines at Zawar has shown that over 8 centuries ago, 800 years క్రితం అంట, Indians were the first to in the world to master delicate process of extraction of zinc. దీని నుంచి ఈ జావర్ అనే ప్లేస్లో మైన్స్ దగ్గర 800 years బ్యాక్ ఇండియన్స్ ఫస్ట్ టైం వరల్డ్లోనే ఈ జింక్ని ఎక్స్ట్రాక్ట్ చేశారంట. అది చాలా చాలా డెలికేట్ ప్రాసెస్ అంట, బట్ ఇండియన్స్ మాస్టర్డ్ ద ప్రాసెస్. హిస్టారిక్ ఫోర్ట్స్ ఏమేంటివి? చిత్తోర్గఢ్ ఫోర్ట్, కుంభల్గర్ ఫోర్ట్, రణథంబోర్ ఫోర్ట్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఆరావళీస్ దగ్గర. కుంభల్గర్ ఫోర్ట్ సరౌండెడ్ బై ద ఆరావళీస్. చూసారు కదా ఈ ఫోర్ట్ ఈ హిల్స్ మీద ఎలా కట్టారో, ఆరావళి రేంజెస్ మీద. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్ డిటరెంట్ టు ఎనిమీ. అసలు ఎలాగా వస్తారు ఈ కొండలు దాటుకొని? ఎక్కడి నుంచి వస్తారు అసలు ఎనిమీస్?
గ్రేట్ అసలు మన కింగ్స్, వెరీ నైస్. నెక్స్ట్ ద పెనిన్సులార్ ప్లాటో దగ్గరికి వచ్చేసాం. Plateau is a landform that rises up from the surrounding land and has more or less flat surface. Some of its sides are often steep slopes. సో మనకి ఇది మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ సర్ఫేసే. పైన చూస్తే మీకు దాని మీద అంటే ఒక ల్యాండ్ అనేది పైకి లేచింది అనుకోండి, మామూలుగా ఉన్నదే ఇట్లా పైకి లేచింది, ఆ ఫ్లాట్ సర్ఫేసే అనుకోండి, జస్ట్ పైకి లేచింది, దాన్నే ప్లాటో అంటాము. సైడ్స్ కొన్ని సైడ్స్ ఏమో స్టీప్గా ఉంటాయి, మరి అది కొండలాగా మనకి స్టీప్గా ఏముండవు, జస్ట్ సమ్ వాట్ అనమాట. ఇండియా హ్యాస్ సెవరల్ ప్లాటోస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ట్రయాంగులర్ పెనిన్సులర్ ప్లాటో ఇన్ ద మిడిల్ అండ్ సౌత్ ఆఫ్ ద కంట్రీ. మన ఇండియాలో వచ్చేసరికి పెనిన్సులర్ ప్లాటో ఉంది. అది ఎక్కడుంది? మధ్యలో ఉంది, కరెక్ట్గా ఇండియా మధ్యలో. అది మధ్య నుంచి సౌత్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా మనకి, వి షేప్ కింద, సో ఆ షేప్లోనే కంటిన్యూ అవుతుంది అనమాట ఈ పెనిన్సులర్ ప్లాటో కూడా. పెనిన్సులా అంటే ఏంటి అసలు? ఈజ్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ 3 sides. 3 sides మనకి వాటర్ ఉండాలి, 1 side ల్యాండ్ ఉండాలి. అందుకని ఇండియా ఈజ్ ఎ పెనిన్సులా. మనకి కింద 3 sides, ఈస్ట్ వెస్ట్ సౌత్ 3 sides కూడా మనకి ఇది ఉంది, వాటర్ ఉంది. పైన ఒకటి, నార్త్ ఒకటి, హిమాలయాస్ ఉంది కాబట్టి మనది ఇండియా ఈజ్ ఏ పెనిన్సులా. ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ ఓల్డ్ ల్యాండ్ ఫార్మేషన్ సిన్స్ దిస్ రీజియన్ ఈజ్ ఎ పెనిన్సులా సరౌండెడ్ బై వాటర్ ఆన్ 3 sides. ఇట్ ఈజ్ ఎ పెనిన్సులార్ ప్లాటో. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అదే. 3 వైపులా అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ ఉన్నాయి కాబట్టి ఇండియా అనేది పెనిన్సులార్ ప్లాటో అని మనం చెప్పుకుంటాము. ద ప్లాటో ఈజ్ బార్డర్డ్ బై 2 మౌంటైన్ రేంజెస్. అటు ఇటు ఏమున్నాయి? వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ టాలర్ అండ్ రన్ అలాంగ్ ద వెస్టర్న్ కోస్ట్ లైక్ ఏ వాల్. వెస్టర్న్ ఘాట్స్ ఏమో వెస్ట్ కోస్ట్ లైన్లో ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఏమో ఈస్ట్ కోస్ట్ ఈ లైన్లో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో వెస్టర్న్ ఘాట్స్ టాల్గా ఉంటాయి ఈస్టర్న్ ఘాట్స్ కన్నా, ఓకేనా? సో వెస్టర్న్ ఘాట్స్లో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి ఫ్లోయింగ్ డౌన్ ద 3 స్టీప్ సైడ్స్ డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్. మాన్సూన్లో వాటర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ ఫాల్స్కి చాలా అద్భుతమైన వాటర్ ఫాల్స్ మనకి కనిపిస్తాయి వెస్టర్న్ ఘాట్స్లో. మనము ఈ క్లాస్లో కోస్ట్ లైన్స్ వరకు స్టాప్ చేసేస్తున్నాను. కోస్ట్ లైన్స్ నుంచి నెక్స్ట్ పార్ట్ కింద చెప్పుకుందాము. ఇక్కడ వరకు మనం ఫినిష్ చేసేసేద్దాం. పార్ట్ 2 వచ్చి యునెస్కో వెస్టర్న్ ఘాట్స్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇవి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. నెక్స్ట్ దే ఆర్ హోమ్ టు మెనీ రివర్స్ అండ్ డైవర్సిటీ. చాలా రకాల స్పీషీస్ అనేవి ఉన్నాయి, ఫ్లోరా అండ్ ఫోనా ఈ వెస్టర్న్ ఘాట్స్లో వెరీ యూనిక్ అండ్ డిస్టింక్ట్గా ఉంటాయి. నార్దర్న్ పోర్షన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ నోన్ యాజ్ సహ్యాద్రీస్. నార్దర్న్ పోర్షన్ ఏమంటారు? వీటిని సహ్యాద్రి హిల్స్ అంటారు. ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ లోయర్ అండ్ బ్రోకెన్ ఇన్ స్మాలర్ హిల్స్. ఇవేంటి? ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ కన్నా హైటు తక్కువగా ఉంటాయి, అవేమో కంటిన్యూస్గా ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ బ్రేక్స్ ఉండవు అసలు. ఇక్కడేంటి? ఈస్టర్న్ ఘాట్స్లో మధ్యలో ఆగిపోతాయి, మళ్ళీ బ్రేక్ అయిపోతాయి, మళ్ళీ ఇంకో కొంచెం దూరం నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇట్లా బ్రోకెన్గా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న హిల్స్, స్మాలర్ హిల్స్, బ్రోకెన్ ఇంటూ స్మాలర్ హిల్స్, చిన్న చిన్న హిల్స్ ఉంటాయి along the eastern coast. Between these mountain ranges lie the Deccan Plateau, a vast area of flat high. లేపితే ఎలా ఉంటుంది ల్యాండ్, భూభాగం అంతా అది అలా ఉంటుంది అన్నమాట. హై ల్యాండ్ అది డక్కన్ ప్లాటో అనేది. అటు ఇటు ఏమేమి ఉంటాయి? ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఈ ట్రయాంగిల్ షేప్లో ఏమో డక్కన్ ప్లాటో ఉంటుంది. రివర్స్ లైక్ గోదావరి, కృష్ణ, కావేరి ఫ్లో అక్రాస్ ద ప్లాటో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఇవి ఎటు నుంచి అటు ఫ్లో అవుతాయి? రివర్స్ గంగా, కృష్ణ, కావేరి వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి ఫ్లో అవుతాయి, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి అన్నమాట. దీస్ రివర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఫార్మింగ్ అండ్ ప్రొవైడ్ వాటర్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఈ రివర్సే కదా, వాటరే కదా, ఫ్రెష్ వాటర్ మనకి తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ మనం వాడుకుంటాము. నెక్స్ట్ రివర్ యొక్క డైరెక్షన్ చూడమని చెప్తున్నాడు ఫిజికల్ మ్యాప్లో, చూడండి ఒకసారి. డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ అనమాట. చాలా ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఈ కారడవి దండకారణ్యం అంటారు కదా, అది అన్నమాట ఇది.
Chhattisgarh dense forest. This plateau is rich in minerals, forests and fertile and making it vital for India's economy. సో ఇది చాలా మినరల్స్ ఉంటాయి. తర్వాత ఫర్టైల్ ల్యాండ్, ఇది సారవంతమైన భూమి, ఇండియా ఎకానమీకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లాట్. ఇట్ టిల్స్ ఎ లిటిల్ టు ద ఈస్ట్. సో ఇట్ టిల్స్ టు ద ఈస్ట్. సో ఇఫ్ యూ ఆఫ్ రివర్స్ ఇన్ దిస్ రీజన్ ఫ్లో టువర్డ్స్ బే ఆఫ్ బెంగాల్. రైట్కి ఇట్లా వంగిపోయి ఉంటుందన్నమాట ఈ డెక్కన్ ప్లాటో. ఈ డెక్కన్ ప్లాటోలో మనకి చాలా రకాల మినరల్స్, ఫారెస్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి? గోదావరి, కృష్ణా, మహానది ఆరిజినేట్ హియర్. ఇవన్నీ కూడా ఇక్కడే ఆరిజినేట్ అయ్యి ఉన్నాయి. ఎక్కడ? డెక్కన్ ప్లాటోలో. ప్రొవైడింగ్ వాటర్ ఫర్ ఫార్మింగ్, ఇండస్ట్రీస్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. దెర్ ఆర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. దీని మీదే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా ఉన్నాయి. అసలు స్టీప్గా ఉంది, లిటిల్గా బెండ్ అయింది, టిల్ట్ అయింది ఈస్ట్కి. అందుకని ఈ రివర్స్ అన్నీ ఇటువైపు ఫ్లో అయిపోతున్నాయి బే ఆఫ్ బెంగాల్లో అని చెప్పుకున్నాం కదా. కానీ ఇటు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా ఉన్నాయంట. అదేంటి, స్టీప్ అయితే అటు కదా ఫ్లో అవుతున్నాయి, మళ్ళీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారేంటి? ఉన్నాయి మరి. నర్మదా అండ్ తపతి విచ్ డ్రైన్ ఇన్ టు అరేబియన్ సీ. అది డ్యూ టు ద ఫాల్ట్స్ అనమాట. ఫాల్ట్ వల్ల ఈ నర్మదా అని తపతి ఈ రెండు వచ్చేసరికి వెస్ట్గా ఫ్లో అవుతాయి. డెన్స్ ఫారెస్ట్ ఆన్ ద ప్లాటో ఆర్ హోమ్ టు ట్రైబల్ కమ్యూనిటీస్. చాలా ట్రైబల్స్ కమ్యూనిటీస్ ఉంటారు అని పైన ఇచ్చారు కదా ఆల్రెడీ. ఛత్తీస్గఢ్లో ఫారెస్ట్లో ఏమేమి ట్రైబ్స్ ఉంటారు? సంతాల్, గోండ్, బైగా, భిల్ అండ్ కోర్కు. దీస్ ట్రైబ్స్ ఆర్ డిస్టింక్ట్ లాంగ్వేజెస్, ట్రెడిషన్స్. ట్రైబల్స్ వాళ్ళ యొక్క కల్చర్ కానీ ట్రెడిషన్స్ కానీ చాలా చాలా డిస్టింక్ట్గా ఉంటాయి, యునీక్గా ఉంటాయి ట్రైబల్స్వి. ఓకే, అవన్నీ మనం కాపాడాలి. వాళ్ళ వే ఆఫ్ లైఫ్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అండ్ వేస్ ఆఫ్ లైఫ్ క్లోజ్లీ కనెక్టెడ్ టు నేచర్. వాళ్ళు నేచర్తో ఎక్కువగా అన్నమాట ట్రైబల్స్. ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ లార్జ్లీ స్ప్రెడ్ ఓవర్ ద స్టేట్స్ ఆఫ్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, అస్సాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ గుజరాత్. చూసారా, ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇండియాలో ఇన్ని స్టేట్స్లో ఉన్నారనమాట. నెక్స్ట్, ప్లాటూస్ ఆర్ హోమ్ టు మెనీ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. ఇప్పటికీ ఇదే లైన్ ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే ఈ ఎన్సీఆర్టీ బుక్లో అన్నిసార్లు. ప్లాటూస్ ఆర్ హోమ్ టు మెనీ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. 6th క్లాస్ దాంట్లో ప్లాటూస్ గివ్స్ ఎ స్పెక్టాక్యులర్ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. యాజ్ రివర్స్ ఫ్లో ఓవర్ దేర్ అన్ఈవెన్ అండ్ రాకీ సర్ఫేసెస్. దీస్ వాటర్ ఫాల్స్ నాట్ ఓన్లీ అట్రాక్ట్ టూరిస్ట్ బట్ ఆల్సో హెల్ప్ ఇన్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ వాటర్ ఫాల్సే మనకి పవర్ జనరేషన్కి కూడా యూజ్ అవుతాయి, ఇరిగేషన్కి కూడా యూజ్ అవుతాయి అని. ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్స్ ఇచ్చారు చూడండి. ఇప్పటివరకు మనం జాగ్ వాటర్ ఫాల్స్ చూసాము. ఇంకొకటి కూడా ఇచ్చారు ఇక్కడ, పెరియ కెనాల్, మున్నార్లో, కేరళలో అన్నమాట ఈ వాటర్ ఫాల్స్. బ్యూటిఫుల్. వెస్ట్రన్ ఘాట్స్లో అన్నమాట. లయన్ టైల్డ్ మకాక్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్, కింగ్ కోబ్రా వెస్ట్రన్ ఘాట్స్. అందుకే వెస్ట్రన్ ఘాట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో యాడ్ చేశారు. ఎన్విరాన్మెంట్ పరంగా కూడా చాలా చాలా వాల్యుబుల్ అన్నమాట ఇది. కోల్ మైన్స్ ఇన్ ద ప్లాటూ ఇక్కడ ఇంపార్టెంట్ రిసోర్స్ ఎస్పెషల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇన్సెక్టివోరస్ ప్లాంట్ మీనింగ్ ఇట్ ఫీడ్స్ ఆన్ ఇన్సెక్ట్స్. నెక్స్ట్, ముంబై ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఈజ్ ఇండియాస్ ఫైనాన్షియల్ సెంటర్. సో ఇది ముంబై అన్నమాట, అరేబియన్ సీ. ఇది ముంబై ఏంటిది? ఇండియాస్ ఫైనాన్షియల్ సెంటర్. అమేజింగ్, ఇండియాస్ అమేజింగ్ కోస్ట్ లైన్స్ మనము నెక్స్ట్ దాంట్లో చూద్దాము. ఇక్కడ నుంచి 20th పేజ్ నుంచి 5th పేజ్ దాకా, 4th పేజ్ దాకా ఈ 4 pages ఉన్నాయి. మనం నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాము. ప్లీజ్ డోంట్ మిస్ అవుట్ దిస్ చాప్టర్. దిస్ చాప్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. So if you please like and subscribe to the channel if you like it, and please give your valuable comments if you have any doubts also.
And thank you so much for watching, and please do encourage me for further classes. Thank you. Bye bye.